సోయా పంటను ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలన్న డిమాండ్తో ఆందోళన చేస్తున్నారు. రైతులతో కలిసి ఆదిలాబాద్ కలెక్టరేట్ మెయిన్ గేట్ ముందు బైఠాయించిన బీఆర్ఎస్ నేతలు రంగు మారిన సోయా పంటను కొనుగోలు చేయాలని నినదిస్తున్నారు. ప్రధాని మోడీ, సీఎం రేవంత్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ ధర్నాలో మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొన్నారు. సోయా రాసులు పోసుకుని పడిగాపులు కాశారు. తిండి తిప్పలు మానేసి చలిలో యార్డుల్లో ఎదురుచూశారు. అదృష్టం బాగుండి పంటను కొన్నారు. ఆ సంతోషంతో రైతులు ఇంటికి ఇలా వెళ్లారో లేదో అలా ఫోన్ వచ్చింది. మీ పంట పనికిరాదు, తీసుకువెళ్ళండి అని సారాంశం. అలాంటి రైతుల దీన స్థితిని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. రైతులకు కష్టాలు తప్పడం లేదు. చేతికొచ్చిన పంటను మార్కెట్ యార్డుకు తీసుకొచ్చి విక్రయించిన తర్వాత సిడబ్ల్యూసి గోదాంకి వెళ్ళాక మళ్ళీ నాణ్యత లేదని చెప్పి రిటర్న్ పంపిస్తున్నారు. దీంతో రైతులు చేసేది ఏమీ లేక మార్కెట్ యార్డుకు వచ్చిన తమ బస్తాలను మళ్ళీ ఇళ్లలోకి తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం చూసుకోవచ్చు, రవాణా ఛార్జీల భారం పడడమే కాదు, ఇప్పటికే అతివృష్టి వల్ల తీవ్ర నష్టపోయిన రైతులకు దిగుబడి తగ్గిపోయింది. దీంతో పాటు ఛార్జీల మోత సైతం మోగుతుంది. ఇప్పటికే మార్కెట్ యార్డుకు తీసుకొచ్చి ఆ పంటను 3-4 రోజుల పాటు ఇక్కడే కుప్పలు పోసుకొని తిప్పలు పడ్డారు. ఆ తర్వాత పంటను ఎలాగోలాగా నాఫెడ్ కొనుగోలు చేసింది. నాఫెడ్ కొనుగోలు చేసిందనే సంతోషంతో ఇంటికెళ్లిన రైతులకు మళ్ళీ ఏదైతే మార్కెట్ సంబంధించిన అధికారుల ఫోన్ రావడంతో మళ్ళీ మార్కెట్ యార్డుకి వచ్చారు. ఎందుకు వచ్చారు, ఏంటి, అసలు ఎందుకు వాపసు వచ్చింది అనేది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు, ఏంటి, ఎంత పంట వేశారు? మాది ఆదిలాబాద్ మండలం పుచ్చర గ్రామం నుంచి వచ్చినాము. మా దిగుబడి తగ్గింది అతివృష్టి వల్ల. నాణ్యత లేదని సిడబ్ల్యూసి గోదాం నుంచి వాపసు పంపింది. అరవై దాకా మాకు తెలియదు, కానీ షెడ్యూల్ ప్రకారమే కొనుగోలు చేస్తామన్నారు. 29వ తేదీ నాడు డిసెంబర్ 29th. మళ్ళీ ఇప్పుడేమో ఫోన్ చేసి మీ సరుకు నాణ్యత లేదని వాపసు వచ్చింది, మీది బస్తాలు మీరు తీసుకుపోండి అని. మరి బస్తాకు 50 రూపాయలు వసూలు చేస్తున్నారు. మరి ఇక్కడ ఎవరు వీళ్ళే లారీ కిరాయి, అన్లోడింగ్ ట్రాన్స్పోర్టింగ్, దీంట్లో బస్తాకు 50 రూపాయలు. అట్లా నష్టం ఉన్నది, ఇట్లా నష్టం ఉన్నది. మళ్ళా ఇప్పుడు మా పరిస్థితి ఎట్లున్నదని అంటే ప్రైవేట్ వాళ్ళకు ఎంతకన్నా ఇచ్చే దాంట్లో ఉన్నాం ఇప్పుడు పరిస్థితి. అట్లా. ఎన్ని ఎకరాలు వేసారు? మేము 3 ఎకరాలు వేసినాం. 20 కుంటాల దిగుబడి వచ్చింది. దాంట్లోకి వెళ్ళి మొత్తం వాపస్ వచ్చింది. ఒక 3 కుంటాలు వేయింది, 17 కుంటాలు వాపస్. ఇప్పుడు మీరు తీసుకొచ్చేటప్పుడు ఎంత ఖర్చు అయింది ఇక్కడికి మార్కెట్ యార్డుకు? ఇక్కడికి బాబు అది చెప్పరాదు. ఇక ట్రాన్స్పోర్టింగ్, లేబరు, ఇది దాంట్లో అన్ని దగ్గర అంటే 35 రూపాయలు 40 రూపాయల వరకు పర్ బ్యాగ్ ఖర్చు వచ్చింది మాకు. అంత మరో రైతున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మీ ఏరియాలో బస్చర విలేజ్, ఆదిలాబాద్ మండలం. షెడ్యూల్ ప్రకారం తెచ్చినాం మేము, విలేజ్ వైజ్. అంటే తెచ్చినాక ఇక్కడ బ్యాగుకు 22 రూపీస్ ఏమో కాటా అమ్మాలి. ఈ పోతలు నింపుడు చెన్ని కంటే వాళ్ళు 15 రూపీస్ తీసుకున్నారు. మొత్తం బ్యాగుకు 37 రూపీస్ ఖర్చు వచ్చింది మాకు. ఇప్పుడు 50 కుంటాలకు దగ్గర 4500 ఇక్కడనే పోయినాయి. మరి వాళ్ళకెళ్ళి మొత్తం 50 కుంటాలు వాపసు. పెట్టుబడి ఎంత పెట్టారు? పెట్టుబడి కాదు, మొత్తం కౌలు బివులు అవన్నీ బాగుంటాయి. రంగు మారింది అంటున్నా అని వాపసు పంపించారు. ఇప్పుడు గోదాం నుంచి ఇటు వచ్చింది, ఇక్కడ నుంచి మీరు ఇంటికి తీసుకెళ్లాలి అంటే ఇదంతా ఒక అంటే రైతుకు ఇంత లాస్ అవుతుంది కదా. మరి ప్రభుత్వాలు ఏం చేయాలంటే మద్దతు ధరతో కొంటేనే లాభం ఉంటుంది. ఇంత ఇట్లా లేకుంటే వ్యవసాయాలు కష్టం అయిపోతుంది. సార్ నేను మొత్తం టోటల్ గా 180 బ్యాగ్స్ పంపించారు. 90 కుంటాలు 50 కిలో. ప్రైవేట్ వ్యాపారులకు మేము లాస్గా అమ్ముకుంటాం. 1000 రూపాయల దగ్గర 1000 రూపాయలు నుక్సాన్ అవుతుంది మాకు ఒక రైతు కుంటాల్కి. దాదాపు ఒక వారం రోజులు చలికి వండి
కొన్న తర్వాత ఒక 4 రోజుల తర్వాత వాపస్ పంపించారు. ఇగో తెచ్చిన తర్వాత మరి ట్రాన్స్పోర్ట్ అమ్మాలి, లోడింగ్ అన్లోడింగ్ అన్నీ మొత్తం కలిపి నాకు ఫస్ట్ స్టార్టింగ్ 20,000 అట్లా పోయినాయి. ఇట్లా ఒక ప్రైవేట్గా మొత్తం ఒక 50,000 అట్లా పోయినాయి. దగ్గర ₹1,00,000 నుకసాను రైతు. ఇట్లా అసలు ప్రభుత్వం కొనుగోలు చేస్తాయని మీరు తీసుకొచ్చారు, కొనుగోలు చేసింది కూడా. గోదాంలోకి పోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తే అంటే ఒక రైతుగా ఎట్లాంటి బాధ? ఈ రైతు ఆవేదన చెప్పలేము సార్. ఇప్పుడు ఎండారగాన కష్టపడ్డాం మేము. కష్టపడ్డ రైతుకి ప్రతిఫలం మద్దతు ధర ఇంత తెచ్చిర్రు, కొనుగోలు చేయలేదు, మీకు ₹1 రాలే, మళ్ళీ అదనంగా ఖర్చులు కూడా పెట్టాలి సార్. మాకు సోయాబీన్ల మార్జిన్ ఏమీ ఒక మహా అంటే ఒక కుంటాలు మిగులుతాయి. నాకు మిగిలేదు ఒక ₹1,00,000. ఆ ₹1,00,000 కూడా ఇక్కడ వారబోసినట్టు అయింది. ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటాం అంతేగా, కానీ ముందు వచ్చే రైతుల కన్నా మేలు చేయండి మానవతా దృక్పథంతో అని రిక్వెస్ట్ చేస్తున్నాము. 2 ప్రభుత్వాలని, కలెక్టర్ని, అందరినీ, అధికారులని. కానీ ఎట్లా బాధ అనిపిస్తున్నది కాక? బాధ ఉన్నది కానీ ఏం చేస్తాం, దానికి ప్రత్యామ్నాయం ఏం లేదు. ప్రైవేట్ వాళ్ళకి అమ్మాలా, వేరేది ఏం లేదు. దానికి చలిలా వర్షంలో అన్నిట్లో తిరిగి వేరే ఆప్షనే లేదు. ఇక చలిలా 4 రోజులు వన్నాం. ఈ సీనియర్ సిటిజన్ 72 సంవత్సరాలు ఏం చేస్తాం? అట్లా మా బాధ ఎవరికి చెప్పుకునే అవసరం లేదు. ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. ధర్నా కూడా చేసినాం, దాని స్పందన లేదు. ఇంతేగా, స్వార్థం వాళ్ళ అంతేగా. రైతుల పరిస్థితి ఇది, రైతుల ఆవేదన ఇది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఏదైతే ఎక్కడి నుంచి తీసుకొచ్చారో మళ్ళీ అక్కడికే తమ పంటను తీసుకుపోవాల్సిన దుస్థితి దాపరించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు కష్టాన్ని, రైతు బాధను ఎవరు పట్టించుకునే నాదుడే కరువయ్యారనే ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. వివిధ రూపాల్లో ఇప్పటికే ఆందోళన చేసిన ప్రభుత్వం అంటే అధికార యంత్రాంగం ఒకరోజు స్పందించి కొనుగోలు చేపించింది. కానీ సిడబ్ల్యూసీ గోదాంకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా బస్తాలు నింపి తీసుకెళ్లిన తర్వాత గోదాంలో రిజెక్ట్ కావడంతో మళ్ళీ మార్కెట్ యార్డ్కి తీసుకొచ్చి ఇక్కడ బస్తాలు నెట్టుకొట్టారు. అయితే ఒక్కో రైతుకు ఫోన్ చేసి మళ్ళీ రమ్మని, ఆ తర్వాత ఈ బస్తాలను ఇంటికి తీసుకువెళ్ళామని చెప్పడంతో రైతులు చేసేది ఏమీ లేక ఆరుగాలం శ్రమించి కష్టపడి ₹1,000 పెట్టుబడి పెట్టి పంట పండిస్తే అమ్ముకుందామంటే సరైన మార్కెట్లో ధర లేక, నాణ్యత లేదని కొర్రీలు పెట్టడం మూలంగా తెచ్చిన పంటను మళ్ళీ రివర్స్ తీసుకుపోతున్న దుస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది సోయా రైతుల కష్టాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యతో సారంగపని టీవీ, ఆదిలాబాద్. నాణ్యత లేదని చెప్పినప్పటికీ కొనుగోలు చేస్తున్నారు, అంతలోనే అన్లోడ్ చేస్తున్నారు. లాట్ల ప్రకారం సోయా బస్తాలను తీసుకొచ్చి పడేసిపోతున్నారు. నాఫెడ్ గోదాం నుంచి యార్డుకు వస్తున్న తీరుపై మా ప్రతినిధి సారంగపాణి మరింత సమాచారం అందిస్తారు. సోయా పంటను ఆందోళన చేస్తే అలా కొనుగోలు చేశారు. అలా రైతులు ఇంటికి చేరారో లేదో మళ్ళీ ఈ విధంగా వాపసు వస్తున్నాయి. సిడబ్ల్యూసీ వాళ్ళు నాణ్యత లేదని రిజెక్ట్ చేసిన ఈ సోయా బస్తాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ మార్కెట్ యార్డుకు ఏదైతే అన్లోడ్ చేస్తున్నారు. ప్రస్తుతం లారీలో దాదాపు 300 పైచిలకు బస్తాలను, సోయా బస్తాలు తీసుకొచ్చి మళ్ళీ రిటర్న్ చేస్తున్నారు. లాట్ల ప్రకారం ఏదైతే వాటికి నెంబరింగ్ ఇచ్చారు కొనుగోలు చేసిన రోజు, ఆ లాట్ల ప్రకారము ఈ సోయా బస్తాలను మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పంపిస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇందులో దాదాపు 300 పైచిలకు బస్తాలు మళ్ళీ రిజెక్ట్ చేయడంతో వాపసు మార్కెట్ యార్డుకు తీసుకొస్తున్నారు. నాఫెడ్ గోదాంకు వెళ్ళిన తర్వాత అక్కడ నాణ్యత లేదని, డ్యామేజ్ ఉందని పాస్ చేయకుండా దాన్ని రిజెక్ట్ చేసిన మూలంగా మళ్ళీ మార్కెట్ యార్డ్కి బస్తాలన్నీ తెచ్చి కుప్పలుగా వేస్తున్న సిచ్యువేషన్. అయితే నిన్నటి వరకు దాదాపు 2,800 బస్తాలను రిజెక్ట్ చేసిన సిడబ్ల్యూసీ గోదాం ఇన్ఛార్జీలు ఇవాళ సైతం మరికొన్ని లారీలకు సంబంధించిన సోయా బస్తాలను రిజెక్ట్ చేయడంతో అవి మార్కెట్ యార్డుకు తీసుకొని వచ్చి ఇక్కడ డంప్ చేస్తున్నారు. మళ్ళీ ఈ రైతులు ఇప్పటికే ఇదివరకు వచ్చిన పంట ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ పంట సోయా బస్తాలన్నింటినీ రైతులు ఇక ప్రైవేట్లోకి తీసుకెళ్లి అమ్ముకోవడమే తర్వాయి అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో రైతులు వాటిని పట్టుకుని వెళ్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. మరో లారీ సైతం ఉంది. ఈ విధంగా లారీల కొద్ది సోయా పంట ఏదైతే ఉందో అది రిజెక్ట్ చేసిన మూలంగా ఇక్కడికి తీసుకొచ్చి ఉన్నారు. కొంతమంది డ్రైవర్లు ఉన్నారు. ఏంటండి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమైంది? ఖరాబ్ ఉన్నాయని వాపస్ ఏమైంది? ఇది వాపస్ ఖరాబ్ ఉన్నాయని వాపస్ వచ్చింది అంటే 319 682 నుంచి 319 రిటర్న్ వచ్చింది ఖరాబ్ ఉన్నాయని. ఎన్ని రోజులు పడుతుంది? అలా 3-4 రోజులు ఇలా 4 రోజులు కంప్లీట్. 2 తారీఖు బండి పోయినాయి, ఇలా వచ్చినాయి. ఇట్లా మిగతా లారీలు అంతే అన్ని బండ్లు మొత్తం బండ్లు అంతే. అది 212 5 బదులు అంట అంతే. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ రైతులు తీసుకోవాలి, వాపస్ తీసుకోలేము. ఇప్పుడు చెప్పలేదా అంతే.
రైతుల కష్టకర పరిస్థితి కష్ట పరిస్థితి బేకార్ ఉన్నది, బాగా బేకార్ ఉంది కష్టకర పరిస్థితి అంతే. ఇప్పుడు మీరు కూడా 2-3 రోజులు ఆడ వెయిట్ చేసారా? మా బాబు చేసింది కదా, ఆదివారం చుట్టి వచ్చింది, అది శనివారం ఖాళీ చేయలే, మళ్ళీ ఇలా ఈ టైం ఖాళీ అయింది అంతే. ఇప్పుడు ఈ మొత్తం నిన్న దింపేసి వెళ్ళిపోతాం, అవును. అంటే సగం వరకు పాస్ అవుతానే సగం పోతానే సగం పోతుంది అది. ప్రస్తుతం ఇది రైతులకు సంబంధించిన సోయా పంటను ఏదైతే బస్తాల్లో సిడబ్ల్యూసి గోదాంకి తీసుకెళ్లిన డ్రైవర్లు సైతం ఇదే చెప్తున్నారు. రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని చెప్తున్నారు. ఇక్కడ నుంచి లోడ్ల కొద్ది తీసుకెళ్తే అందులో సగం సైతం పాస్ కావడం లేదు, మిగతా అన్ని రిజెక్ట్ చేసి పంపిస్తున్నారు. దీంతో ఆ గోదాంలోకి వెళ్ళిన ఆ సరుకు ఏదైతే ఉందో ఆ సరుకును ఇప్పుడు మార్కెట్ యార్డులో అన్లోడ్ చేస్తున్నారు. ఇవన్నీ మళ్ళీ రైతులు ఇంటికి తీసుకెళ్లాలని అధికారులు అయితే ఫోన్లు చేసి చెప్తున్నారు. ఇప్పటికే వివిధ రూపాల్లో ఆందోళన చేసిన రైతులు తమ సోయా పంటను కొనుగోలు చేస్తారు, తమ అకౌంట్లలో నగదు జమ అవుతుందని ఆశగా ఎదురు చూస్తే నిరాశ మిగులుతుందనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతుంది. అధికారులు ఏమంటారు దీనిపైన ఒకసారి అధికారులను అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. పంటను తిరస్కరించడానికి కారణం ఏంటి? నాణ్యతా ప్రమాణాలు ఎలా ఉన్నాయి? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నాఫెడ్ నిబంధనలేంటి? పంట నాణ్యతా ప్రమాణాలు, టెస్టింగ్ ప్రక్రియ ఏ విధంగా ఉంటాయి? సిడబ్ల్యూసి గోదాం టెక్నికల్ టీంతో మా ప్రతినిధి సారంగపాణి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. జిల్లాలో ఎక్కడ కొనుగోలు చేసినా ఈ సిడబ్ల్యూసి గోదాంలకు సోయా పంటను తీసుకొస్తారు. ఈ సోయా పంటను తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ టెస్ట్ చేసిన తర్వాతనే అది పాస్ చేయడమా లేదంటే రిజెక్ట్ చేయడమా అనేది జరుగుతుంది. ఈ సిడబ్ల్యూసి గోదాం సంబంధించి ఇక్కడ నుంచి చాలా వరకు రిజెక్ట్ అవుతున్నాయని రైతులు ఆందోళన బాటపట్టారు. అదేవిధంగా ఆదిలాబాద్ బంద్కు సైతం పిలుపునిచ్చారు. ఇదివరకు బేలా అదేవిధంగా బజార్ రత్నూర్లో సైతం బంద్ను నిర్వహించారు రైతులు. రోజుకో తరహాలో రైతుల పోరాటం కొనసాగుతుంది. అయితే ఏదైతే సోయాబీన్ పండించిన రైతులు అమ్మిన తర్వాత సైతం రిజెక్ట్ రావడం పట్ల కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే సిడబ్ల్యూసి గోదాంలో ఏం జరుగుతుంది? సిడబ్ల్యూసికి సంబంధించిన మేనేజర్ రవికుమార్ మనకు అందుబాటులోనే. సార్ చెప్పండి, అసలు ఏం జరుగుతుంది ప్రాసెస్ ఇక్కడ? అంటే కావాలని రిజెక్ట్ చేసే అంటున్నారు, ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటుందా? అసలు ఏంటి కావాలని రిజెక్షన్ అట్లాంటివి ఏమి ఉండదండి. మామూలుగా మనకి ట్రక్స్లో లోడ్ అయ్యి వస్తుంది కదా, సో మొదటగా ఏం చేస్తారంటే ఓవరాల్ శాంపుల్ తీసుకుంటారు. అంటే మనకు సైడ్స్లో నుంచి, బ్యాక్ సైడ్ నుంచి కానీ, టాప్ నుంచి మొత్తం శాంపుల్ తీసుకొని మా టెక్నికల్ స్టాఫ్ ఉంటారు, సో వాళ్ళు అనాలిసిస్ చేస్తారు. సో మనకు ఎఫ్ఏక్యూ పారామీటర్స్ అని చెప్పేసి అని నాఫెడ్ కానీ లేకపోతే స్టేట్ గవర్నమెంట్ కానీ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా ఒక పారామీటర్స్ ఇచ్చారు. అంటే ఇప్పుడు డ్యామేజ్ వచ్చేసి 3% ఉండాలి, ఫారిన్ మ్యాటర్ 2%, స్ట్రీవెల్డ్ ఇమెచ్యూర్ 5%, మాయిశ్చర్ కంటెంట్ 12%. సో వీటి పారామీటర్స్ కోసము అనాలిసిస్ చేస్తారు మా టెక్నికల్ స్టాఫ్. అనాలిసిస్ చేసిన తర్వాత అన్ని నామ్స్లో ఉన్నాయనుకోండి, అన్లోడింగ్ స్టార్ట్ అవుతుంది. సో అన్లోడింగ్ స్టార్ట్ అయిన తర్వాత, ఎందుకంటే చాలామంది ఫార్మర్స్ ఉంటారు కాబట్టి ఎవ్రీ బ్లాక్ డిఫరెంట్ ఫార్మర్స్ ఉండొచ్చు. సో కాబట్టి ఎవ్రీ బ్లాక్ అనాలిసిస్ చేస్తూ అన్లోడింగ్ చేసుకు ప్రాసెస్ నడుస్తుంది. సో ఏదైనా ఈ పారామీటర్స్లో ఎక్సిడ్ అవుతే తప్పనిస్తే మేము రిజెక్షన్ అనే ఆప్షన్ లేదు. సో ఇప్పటి వరకు మీరు చూస్తే మన దగ్గర 8,423 టన్నులు అంటే 1,68,459 బ్యాగ్స్ అన్లోడ్ అయ్యింది మన దగ్గర. సో అలాంటి అంటే రిజెక్షన్ అనేది ఈ పారామీటర్స్కి ఏదైనా ఎఫెక్టివ్ కంటే ఓవర్ రైడ్ అయితే మాత్రమే రిజెక్ట్ అవుతుంది. ముఖ్యంగా కేవలం 2 రోజుల వ్యవధిలోనే 3,528 బస్తాలు రిజెక్ట్ అయినాయి అంటారు. సో అవన్నీ కూడా ఎఫ్ఏక్యూ దాటిపోయిన వాటి కాబట్టే అవి రిజెక్ట్ అయ్యాయండి. ఈ 3-4 పారామీటర్స్ తోటే మీరు చెక్ చేస్తారు? మొత్తం మనకి 5 పారామీటర్స్ ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన పారామీటర్స్ ప్రకారం 5 ఉన్నాయి. మొదటగా మనం మాయిశ్చర్ కంటెంట్ చెక్ చేస్తాము, తర్వాత డ్యామేజ్ ఉంటుంది, ఫారిన్ మ్యాటర్స్. మనకు ఇక్కడ ఎస్పెషల్లీ డ్యామేజ్ ఎక్కువ వస్తుంది ఇక్కడ. సో దానివల్లనే మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అని రిజెక్ట్ అవుతున్నాయి. అంటే చాలా చోట్ల అధిక వర్షపాతం ఉన్న ప్రాంతాల నుంచి వెళ్ళి అక్కడ రంగు మారిన సోయాను తీసుకున్నారు, కానీ కొన్ని ప్రాంతాలే మాత్రం తీసుకోవట్లేదు, లేదా గతంలో రంగు మారిన ధాన్యాన్ని లేదా నాణ్యత లేని ఈ సోయాను తీసుకున్నారు. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటి అంటున్నారు? ఇప్పుడైతే మనకి ఎఫ్ఏక్యూ డ్యామేజ్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి రిజెక్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మేము కూడా ఎంప్లాయీస్మెంట్, సో మాకు కూడా ఒక సర్టన్ పారామీటర్స్ ఉంటుంది. సో వాటిని అవాయిడ్ అయ్యే మేము కూడా వర్క్ చేయాలి. ఈవెన్ రీసెంట్గా మీరు చూస్తే సేమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెలివరీ టైంలో కానీ వాళ్ళు 10 ఏమన్నా నాన్ ఎఫెక్టివ్ ఉన్నాయంటే మా దగ్గర నుంచి రికవరీ చేస్తామని అఫీషియల్ లెటర్ ఇచ్చారు. రీసెంట్గా November 17th ఒక లెటర్ వచ్చింది మాకు. సో యాజ్ అన్ ఎంప్లాయీ మా దగ్గర పాలసీ మేకింగ్ చేంజ్ ఏమి ఉండదు. సో మేము ఏదైనా రూల్స్ ఉంటే వాటిని ఫాలో అవ్వాల్సిన వాళ్ళని తప్పనిస్తే ఇది చేంజెస్ చేసే వాళ్ళం కాదు. అంటే గతంతో పోలిస్తే రూల్స్ ఇప్పుడు డాట్ ఏదైతే వచ్చిందో సార్ అది ఏం చేంజ్ అవ్వలేదండి. సేమ్
సేమ్ ఎఫ్ఏక్యూ పారామీటర్సే ఉన్నాయి. లాస్ట్ ఏదైతే ఉన్నాయో ఇవి కూడా అలాగే ఉన్నాయి. మీరు చెప్పినట్టు వర్షపాతం వల్ల ఏమైనా డ్యామేజ్ ఎక్కువ వచ్చి ఉండొచ్చు. రాష్ట్రం మొత్తంలో కేవలం ఒక ఆదిలాబాదే సెంటర్గా మారిపోయింది. గొడవలు జరుగుతున్నాయి, ఆందోళన చేస్తున్నారు రైతులందరూ. హైదరాబాద్ టీంలు ఏమైనా వచ్చాయా సార్ ఇక్కడ విజిట్కి? ఇట్లా అంటే మా హెడ్ ఆఫీస్ నుంచి హైదరాబాద్ నుంచి కూడా మేడం వచ్చారు, టెక్నికల్ హెచ్ఓడి వచ్చారు. సో వాళ్ళు కూడా అనాలిసిస్ చేశారు. ఇవాళ కూడా అన్లోడ్ అవుతున్న స్టాక్స్ చూశారు. సో వాళ్ళ నోటీస్లో కూడా ఉంది. టెక్నికల్ టీంతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తాం. అంటే టెక్నికల్ ఎట్లా చేస్తారు, ఏంటి సార్ అసలు ఏమేమి చేస్తారు, ఒక లాటును ఎట్లా తీసుకుంటారు, ఏమేమి టెస్టులు చేస్తారు? అంటే అన్నిటికీ ఒకే పారామీటర్ ఉంటుందండి, అదే ఒకే ప్రాసెస్ ఉంటుంది. ఈ క్వాలిటీ పారామీటర్స్ ప్రకారం ఇది ఫారెన్ మ్యాటర్, సివిల్డ్, ఇమ్మెచ్యూర్డ్, డ్యామేజ్డ్, ఇవి ఈ పర్సంటేజెస్ అన్నమాట. ఫారెన్ మ్యాటర్ 2% కన్నా ఎక్కువ ఉండకూడదు, సివిల్డ్, ఇమ్మెచ్యూర్డ్ 5% కన్నా ఎక్కువ ఉండకూడదు, డ్యామేజ్డ్ 3% కన్నా ఎక్కువ ఉండకూడదు. మెకానికల్లీ డ్యామేజ్డ్ అంటే గ్రెయిన్ రెండు కింద అవుతుంది కదా, దానికి 15% కన్నా ఎక్కువ ఉండకూడదు. దీంతో ప్రాబ్లం ఉండట్లేదు. ఎక్కువగా మనకు ప్రాబ్లం వచ్చి డ్యామేజ్ ఎక్కువ వస్తుంది. దీని దగ్గర ఎక్కువ ప్రాబ్లం వస్తుంది. డ్యామేజ్ అంటే సుమారుగా 10% పైన వస్తుంది, కానీ మనకున్నది మాత్రం 3%. అలా ఒక్కొక్కటి 10%, ఒక్కొక్కటి 20% కూడా వస్తున్నాయి. అటువంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా రిజెక్ట్ చేయాల్సిందే, మొత్తం రిజెక్ట్ చేయాల్సిందే. అందులో కూడా ఏమన్నా కొన్ని మంచి ఉంటాయేమో అని చూసి జాగ్రత్తగా ఫిల్టర్ చేసి తీసుకుంటున్నాం అన్నమాట. దానివల్ల చాలా తక్కువ మొత్తంలో యాక్సెప్ట్ చేయగలుగుతున్నాం. ఎక్కువ చాలా వరకు 10%, 20% ఉన్నాయంటే అసలు తీసుకోలేము మనం. మేము మా పారామీటర్స్ ప్రకారం అసలు తీసుకోలేము అవి. కాబట్టి అంతంత రేంజ్లో ఉన్నవి పక్కన పెట్టేసి ఒక 3% లోపు ఉన్నవి మాత్రమే, అవి కూడా చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకోగలుగుతున్నాం. ఒక 500 బ్యాగ్స్ ఉన్న లారీ వచ్చిందంటే అందులో ఒక్కొక్కసారి 60-80 మాత్రమే యాక్సెప్ట్ చేయగలుగుతున్నాం ఈ పారామీటర్ ప్రకారం. అంటే ముఖ్యంగా మీరు ఒక లారీ లోడ్ వస్తే అందులో ముందుగా ప్రతి బస్తా నుంచి శాంపిల్ సేకరిస్తారా, లేకపోతే ఒక బస్తాలో 1 కిలో తీసుకుంటారా, ఎట్లా తీసుకుంటారా? అలా చేయలేం. ముందుగా ఫస్ట్ ఇనిషియల్ ప్రాసెస్ ఏంటంటే పైన కనిపించే బస్తాలు ఏవైతే ఉంటాయో అందులోంచి ప్రతి బ్యాగ్లోంచి ఒక్కొక్క పోకరు చొప్పున తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఫస్ట్ మాయిశ్చర్ చెక్ చేస్తాం. అది మాయిశ్చర్ లిమిట్లో వస్తే లారీ ముందుకి తీసుకొని, అదే మన గోడంలోకి తీసుకొని, గోడంలో అన్లోడ్ చేసే పాయింట్లో ప్రతి బస్తా చెక్ చేస్తాం. ప్రతి బస్తా కూడా ఇనిషియల్గా ఒక మనం పోకింగ్ చేసి తీస్తే కొంచెం అర్థం అవుతుంది. కొంచెం డౌట్ ఉంటే అది అనాలిసిస్ చేస్తాం. అది మొత్తం చెన్నీ మొత్తం అనాలిసిస్ చేయడమైనా, బస్తా అనాలిసిస్ చేయడమైనా, అనాలిసిస్ చేసి అది రిజెక్ట్ అంటే రిజెక్ట్, లేదు బాగుంది అంటే లోపలికి తీసుకుంటాం. అలా జరగడానికి ఒక